ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్య పుస్తకంలో న్యాయ వ్యవస్థపై అభ్యంతరకర అధ్యాయం చేర్చడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. న్యాయ వ్యవస్థ అవినీతిమయమని పిల్లలకు బోధిస్తున్నారా అంటూ ఆగ్రహించింది. ఎన్సీఈఆర్టీ క్షమాపణపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సిజేఐ బెంచ్ ఈ విషయంలో జవాబుదారీతనం కావాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా ఈ వివాదంపై ప్రధాని మోదీ సైతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థలో అవినీతిపై ఎన్సీఈఆర్టీ ప్రచురించిన పాఠ్యాంశంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు గురువారం విచారణ ప్రారంభించింది. కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ ఎన్సీఈఆర్టీ డైరెక్టర్కు షోకాజు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టకూడదో చెప్పాలని ప్రశ్నించింది. ఈ విషయంలో ఎన్సీఈఆర్టీ బహిరంగ క్షమాపణలు చెప్పినా సుప్రీంకోర్టు పరిగణలోనికి తీసుకోలేదు. బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేసింది. 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇది న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసిన కుట్రేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ప్రయోగించిన బుల్లెట్తో న్యాయ వ్యవస్థ రక్తం చిందిస్తోందన్నారు. న్యాయ వ్యవస్థ అధికారాన్ని అణచివేసేలా, గౌరవాన్ని కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా ఇది కనిపిస్తోందని, దీనిని పట్టించుకోకుండా వదిలేస్తే ప్రజలు, యువత మనసుల్లో న్యాయ వ్యవస్థ పవిత్రత దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జవాబుదారీతనం ఏర్పడే వరకు ఈ వ్యవహారాన్ని వదిలివేయబోమని తేల్చి చెప్పారు. ఈ వివాదాస్పద కాంటెంట్ ను రూపొందించిన రచయితల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఎన్సీఈఆర్టీ వివాదాస్పద పుస్తకంపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. వివాదాస్పద అధ్యాయం ఉన్న భౌతిక, డిజిటల్ కాపీలను వెంటనే జప్తు చేయాలని సీజేఐ ఆదేశించారు. పాఠ్యాంశంపై మరింత లోతైన దర్యాప్తు జరగాలని భావిస్తున్నట్టు చెప్పిన ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. మరోవైపు కేంద్ర విద్యాశాఖ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పాఠ్యాంశం వ్యవహారంలో సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకోవటం లేదని కోర్టుకు వెల్లడించారు. అలాగే ఈ అంశంలో మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించిందని సీజేఐ ధర్మాసనం అభినందించింది. ప్రజాస్వామ్య 4వ స్తంభంగా మీడియా నిలిచిందని కొనియాడింది.